అరుణారుణ కౌస్తుంభ వసభాసత్ కటీతటి. దేవి కటి ప్రదేశం ఎర్రని వస్త్రం చేత ప్రకాశిస్తోంది. కోటి సూర్య సమప్రభ అయినటువంటి ఆ దేవి ఎర్రని వస్త్రాన్ని ధరించింది. సాధారణంగా దేవీ సంబంధమైనటువంటి నామాలలో రక్తవస్త్రము, రక్తదంతము, లేపనము, రక్తమాల్యాంబరము వంటి పదాలు మనకు కనిపిస్తాయి. ఎర్రని పుష్పాలు, ఎర్రని గంధము, ఎర్రని వస్త్రము దేవికి ప్రీతి. అరుణారుణ అని అరుణ పదం 2 మార్లు వాడటం మిక్కిలి ఎరుపని అర్థం. కుసుంబము అంటే కుంకుమ పువ్వు అని గ్రహించాలి. మిక్కిలి ఎర్రని కుంకుమ పువ్వు వంటి వస్త్రం చేత ప్రకాశించే కటి ప్రదేశం కలది అమ్మవారు. చూచేవారి మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి త్యాగరూపమైన వైరాగ్య భావాన్ని కలిగించేసే వర్ణం అరుణారుణం. అంటే మనం ఎవరైతే అరుణారుణం ఎందుకు ధరించింది అంటే, చూచేవారు మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని అమ్మని చూడటంతోనే మనలో ఉన్నటువంటి మాలిన్యం పోయి మనలో ఏమవుతుందంటే వైరాగ్య భావం కలుగుతుంది, దుష్టభావాలు పోతాయి. అదే అమ్మవారిని చూసే దృష్టి కావాలి మనందరికీ. త్యాగైనేక అమృతత్వమానుషు అంటే త్యాగం చేతనే అమృతతత్వాన్ని పొందుతారు మనుషులు. అమ్మ సేవలో కొంత త్యాగం చేస్తే అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది.